బాపట్ల జిల్లా చందోలు నుంచి చీరాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దేవరకొండ రాధిక పోగొట్టుకున్న పర్సును ప్రయాణికుడు షేక్ గౌస్ బేగ్ గుర్తించి చీరాల 1 టౌన్ పోలీసులకు అప్పగించాడు. ఇక 10,000 నగదు ముఖ్యమైన పత్రాలు ఉన్న పర్సును సిఐ సోమశేఖర్ బాధితురాలికి అందజేశారు. తన కుమారుడి ఫీజు కోసం తీసుకువెళ్తున్న డబ్బు తిరిగి దక్కడంతో రాధిక ఆనందం వ్యక్తం చేస్తూ నిజాయితీ చాటిన ప్రయాణికుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె మీ పేరు బ్యాటరీ షాప్ సార్, మసీ సెంటర్. బ్యాటరీ షాప్. అది యాక్చువల్గా ప్రూఫ్లు ఏమి లేవు సార్. తీసుకోవడం జరిగింది. అందులో పిల్లవాడికి స్కూల్ ఫీజుకు సంబంధించినటువంటి 10,500 రూపాయల అమౌంట్ కూడా పడింది. ఆ విషయం మనకు పోలీసులకు సమాచారం తెలిసేసరికి మనము డోస్ డేట్ని వెరిఫై చేయడం జరిగింది. వారు కూడా ఈ డబ్బులు పోకున్నటువంటి వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నారు. ఇద్దరు సహకారంతో ఈ పిల్లలు దానిలో పర్సులో ఎటువంటి ఆధారం కూడా లేదు. సో స్కూల్ ఫీజు ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ దొరికితే ఆ డాక్యుమెంట్ ఆధారంగా ఉన్నటువంటి పోగొట్టుకున్నటువంటి ఆమె ట్రేస్ చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం, ఏదైనా పొరపాటున ఎవరైనా డబ్బులు మిస్ చేసుకున్నా లేకపోతే ఏదైనా ఇష్యూస్ థింగ్స్ ఏమైనా మిస్ చేసుకున్నా కానీ బాధ్యతతో పోలీసుల సహకారం తీసుకొని బాధితులకు ఆ యొక్క డబ్బులను అందచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా సకాలంలో పోలీసులు సహకరించి